సోహెల్ ఫర్ టీడీ గారికి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి గారికి, ఆర్డీఓ గారికి, డిఎస్పీ గారికి, లైవ్ లో ఉన్నటువంటి సిఇఓ గారికి, ఈడీఎస్సీ కార్పొరేషన్ డిపిఓ గారికి, జిల్లా అధికారులకు, మహబూబ్నగర్ జిల్లా వైస్ చైర్మన్ గారికి, జెడ్పీటీసీ, ఎంపీపీలకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, మిత్రులారా, మహబూబ్ నగర్ జిల్లాకు స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా చిలకమర్తి నరసింహ గారిని ఈరోజు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 74 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ భారతదేశంలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, నా ఎస్సీ ఎస్టీ జాతి 35% ఉంటుంది. అభివృద్ధిలో కావచ్చు, బంగారు తెలంగాణలో కావచ్చు, రాష్ట్రం సాధించుకున్న దిశలో నా జాతి 100% మహబూబ్నగర్ జిల్లా చౌరస్తాలో పోలీసుల దెబ్బలు తిన్నాం. 14 ఏళ్ళు ఉద్యమం చేసినాం. తెలంగాణ రాష్ట్రం సాధించినాం. బంగారు తెలంగాణ కావాలని మా కాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిరంతరం కృషి చేస్తా ఉన్నారు. బంగారు తెలంగాణ అంటే 35% ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు కూడా అభివృద్ధి చెందాలి. తెలంగాణలోని 33 జిల్లాలు తిరుగుకుంటూ మహబూబ్నగర్ జిల్లాకు కావడం కారణం ఏంటంటే, అంటరానితనాన్ని అట్లే పెట్టుకొని, అణచివేతను అట్లే పెట్టుకొని, కులం పేరుతో కావచ్చు, మతం పేరుతో కావచ్చు, వివిధ సమస్యలతో ఎస్సీ వాళ్లను మన గ్రామాల్లో ఉన్నటువంటి 35% ఉన్నటువంటి ఎస్సీలను అభివృద్ధికి దూరంగా పెట్టి అంటరాని తరం పేరుతో అంచివేసి బంగారు తెలంగాణ సాధించుకోవడం సాధ్యమా అంటే, ఒకవైపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క అలసత్వంతో, వాళ్ళ యొక్క వ్యవహార శైలితో ఈ రోజు కూడా తెలంగాణ ప్రాంతంలో మారుమూల గ్రామాల్లో, మహబూబ్నగర్ జిల్లాలో కావచ్చు, గద్వాల్లో కావచ్చు, వనపర్తిలో కావచ్చు, నాగర్ కర్నూల్లో కావచ్చు, నారాయణఖేడ్లో కావచ్చు, జగిత్యాల్లో కావచ్చు, ఖమ్మంలో కావచ్చు, కల్వకుర్తిలో కావచ్చు, ఏ జిల్లా ఈ జిల్లా ఆ జిల్లా అని తేడా లేదు. ఎక్కడ చూసినా ఎస్సీల పైన ఎస్టీల పైన దాడి. ప్రజాప్రతినిధులుగా దీన్ని నివారించడంలో మీ పాత్ర ఉండాలా ఉండదా? 5 సంవత్సరాలకు ఒకసారి నా గుడిసెగాడికి పోయి చేతులెత్తి కలెక్టర్ గారి సమక్షంలో చెప్తా ఉన్న ఈ మాట, బిర్యానీ పొట్లాలు, బీరు పాకెట్లు ఇచ్చి నా ఓటు దోచుకున్నటువంటి ప్రజాప్రతినిధులారా, నా జాతి అభివృద్ధి కోసం మీరు కృషి చేస్తారా చెయ్యరా అన్నదే స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకోసం అంటే 74 ఏళ్ల నుంచి ఇంతకుముందు మీకంటే ముందున్నటువంటి ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. భారతదేశంలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణ ఎట్లయితే నష్టపోయిందో, మనుధర్మశాస్త్రం పుణ్యమని చెప్పి, చాతుర్వర్ణ వర్ణ వ్యవస్థ పుణ్యమని చెప్పి, నా జాతి ఈ రోజు కూడా ఎస్సీ ఎస్టీ జాతి అభివృద్ధికి నోచుకోలేదు, అక్షర జ్ఞానాన్ని నోచుకోలేదు, కులవేక్షత వెంటాడుతా ఉంది. కుల అంటరాని తనం పేరుతో, 2 క్లాసుల పద్ధతి పేరుతో, జోగిని వ్యవస్థ పేరుతో ఇంకా నా జాతులు దౌర్భాగ్యంగా జీవిస్తా ఉన్నాయి. ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఎగ్జిక్యూటివ్ అనేవాళ్ళు ఇంతమంది ఉన్నప్పటికీ రాజకీయ వ్యవస్థ, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు ఎందుకు వస్తాయంటే, ఎగ్జిక్యూటివ్ అనే అధికారులు సరిగా పని చేస్తారా చెయ్యరా అని తెలుసుకోవడం కోసం, వాళ్ళను అడ్మినిస్ట్రేషన్ చేయడం కోసం ప్రజాప్రతినిధులని ప్రజాస్వామ్య వ్యవస్థలో మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు వచ్చి రాజకీయ వ్యవస్థ ఏర్పడ్డది. కానీ ఈ రోజు ఏం చేస్తున్నాం? మనం గిల్లి కజ్జాలను ప్రోత్సహిస్తా ఉన్నాం. ఈ పార్టీ పేరుతో ఒకరు, ఆ పార్టీ పేరుతో ఒకరు, ఈ కులానికి ఒకరు ప్రజాప్రతినిధి, ఆ కులానికి ఒక ప్రజాప్రతినిధి. ఎస్సీల మీద ఎస్టీల మీద దాడులు చేస్తే కాంప్రమైజ్ కావాలని పోలీసుల మీద ఒత్తిడి తెస్తా ఉన్నాం. కేసులు నిందితుల పక్ష